గుంటూరులోని సౌమ్య నర్సింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థినుల పట్ల కళాశాల కరస్పాండెంట్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై విద్యార్థులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా కరస్పాండెంట్ అసభ్య పదజాలంతో మాట్లాడుతూ మానసికంగా వేధిస్తున్నారని, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విద్యార్థుల ఆవేదనతో మండిపడుతున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమస్యపై దృష్టి సారించి న్యాయం చేయాలని విద్యార్థులను కోరుతున్నారు. లేదంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటున్న నర్సింగ్ కళాశాల విద్యార్థినులతో మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. సౌమ్య నర్సింగ్ కళాశాల కరెస్పాండెంట్ తమ వేధింపులకు కూడా గురి చేస్తున్నాడంటూ కూడా సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయానికి విద్యార్థినులు ఫిర్యాదు చేయడానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే గత నెల రోజుల నుంచి కూడా అనేక ఇబ్బందులకు గురి చేస్తూ మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా వీళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు సౌమ్య నర్సింగ్ కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థినులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అయితే అసలు ఈ యొక్క ఏ విధంగా మానసికంగా వాళ్ళని ఇబ్బందులు పెడతా ఉన్నారు, అయితే కళాశాలలో కనీసం వీరికి భోజనం కూడా సదుపాయం కల్పించట్లేదు. అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్లో వీళ్ళకి బయటికి వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు వీళ్ళకి స్టైఫండ్ అంటూ కూడా ఇవ్వాలి. అలాంటి స్టైఫండ్ను కూడా వీళ్ళు నర్సింగ్ కాలేజీకి సంబంధించినటువంటి యాజమాన్యమే వాడుకుంటా ఉన్నారు. దీనికి సంబంధించి అడుగుతుంటే వారికి మానసికంగా అసభ్య పదజాలంతో విద్యార్థినుల పట్ల కూడా ఎంతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ కూడా గతంలో డిఎంహెచ్ఓ ఆఫీస్కి ఫిర్యాదు చేసినప్పటికీ డిఎంహెచ్ఓ అధికారులు అయితే ఇంతవరకు వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కేవలం లంచాలకు అలవాటు పడినటువంటి డిఎంహెచ్ఓ అధికారులు ఇటువంటి నర్సింగ్ కళాశాలలపై కూడా ఎటువంటి ఏదైతే ఫిర్యాదు ఇచ్చినటువంటి సంస్థపై కూడా ఎటువంటి చర్యలు తీసుకోవటంపై కూడా వీళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి మనతో పాటు విద్యార్థులు మనతో ఉన్నారు. మరి చెప్పండి, ఏమైంది అసలు? మానసికంగా అంటే ఏ విధంగా గురి చేస్తున్నారు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు సార్. అబ్యూజింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు బాగా. మీరేమైనా చేసుకోండి, నన్ను ఎవరు ఏం చేయలేరు, కలెక్టర్ వచ్చినా కలెక్టర్కి చెప్పినా ఎవరు ఏం చేయలేరు, మీరెంత, మీ బతుకులెంత, మాలా మాదిగా అని నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు క్యాస్ట్ ఫీలింగ్ తీసి అలాగా ఆయనకి నచ్చినట్టు మాట్లాడుతున్నారు సార్. డిఎంహెచ్ఓకి ఫిర్యాదు చేశారు కదా, ఆమె ఏమన్నారు? నేను ఎంక్వైరీ చేస్తాను, వేసి ఏ డెసిషన్ అనేది తీసుకుంటాను అని చెప్పారు సార్ మేడం. ఆరోగ్యం బాగోపోయినా పట్టించుకోరు. అలాగా మా పాప 15 రోజుల కింద చనిపోయారు. తనకు సమాధానం లేదు. ఏంటని అడిగితే అసలు ఏం లేదు, మీరే చూపించలేదు మీ పాపను అన్నాడు. 15 రోజులు ఉన్నా కూడా సెలవులు ఇవ్వలేదు పాపకి. అదేమంటే పాప బయటికి వెళ్తే ఎగ్జామ్ రాయనివ్వను అని బెదిరించేశాడు. పదమ్మ ఇంటికి వెళ్దామంటే నాకు ముందు ఉద్యోగం ముఖ్యం, నేను చదువుకుంటే కానీ నేను రాను, నన్ను మళ్ళీ లోనకి రానివ్వని అన్నాడు. నేను ఇక్కడే ఉంటానని 15 రోజులు పాప అలా జ్వరంతో ఉన్నా కూడా అక్కడే ఉన్నా కానీ డ్యూటీకి పంపించాడు. వెళ్ళాల్సిందే, నువ్వు డ్యూటీకి వెళ్ళకపోతే నేను ఎగ్జామ్లో పాస్ చేయను అని పిల్లల్ని మొత్తాన్ని టార్గెట్ చేసి వాళ్ళని బెదిరిచ్చేసేసి ఎవరైనా నోరెత్తితే పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని టార్గెట్ చేయడం, ఎగ్జాముల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించడం. ఇంత కష్టపడి చదివి 3 సంవత్సరాలు వాళ్ళు చదివి ఈరోజు ఇంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏంటి? చదివినన్నాళ్ళు చదివిలేదు, తల్లిదండ్రులు చదివించాలన్నారు, చదివించాం కష్టపడి. మరి ఇప్పుడు ఈ కష్టానికి మరి ఎవరు నాకు న్యాయం చేస్తారు? 20 సంవత్సరాలు నేను కష్టపడి పెంచి ఆయన చేతిలో పెడితే ఈరోజు ఈ పరిస్థితి తెచ్చాడు. మరి ఈ 20 పిల్లల మంది ఏంటి? ఈ రోజుకి ఒక్క రోజుకి కూడా సమాధానం అనేది చెప్పలేన. నాకు మళ్ళీ రసీదులు ఇవ్వలేదు. పాపకి 2వ ఇయర్లో ఎగ్జామ్ ఇలా డబ్బులు కట్టాలి, లేట్ అయిపోయిందని అంటే నేను డబుల్ పే చేశా. దానికి నాకు రసీదులు ఇవ్వలేదు. అందులో ఒక మేడంకి ఫోన్ పే చేస్తే ఆ మేడం ఆ క్యాష్ అందులో ఉంచేసుకొని నాతో పెనాల్టీ కట్టించారు. నాగలక్ష్మి మేడం. ఏంటి అదేం సార్ అని అడిగితే అకౌంట్లు మీరు అలా వేయకూడదు, డైరెక్టర్ వచ్చి మీరు కట్టాలన్నాడు. మరి రిసిప్ట్లు సార్ అంటే రిసిప్ట్లు ఇంతవరకు ఇవ్వాల. ఒక పేరెంట్స్ మీటింగ్ పెట్టడు, ఒక భోజనం సరిగ్గా పెట్టడు. ఏంటి ఒక వాటర్ సప్లై లేదు. పిల్లలు హాస్టల్ వాటర్ తాగాలి, వాటర్ అంటే హాస్టల్ నుంచి డ్యూటీల నుంచి వచ్చే పిల్లలు వీళ్ళకి తెచ్చివ్వాలి, వీళ్ళు మళ్ళీ డ్యూటీలకు వెళ్ళినప్పుడు వాళ్ళకి తెచ్చివ్వాలి. ఒక వాష్రూమ్లు బాగోవు. అసలు ఏది కూడా హాస్టల్ అనేది కరెక్ట్ కాదు. మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ చదువుతా ఉన్నారు, ఏంటి అసలు ఇప్పుడు బయటకు రావడానికి గల కారణం ఏంటి? గతంలో కూడా ఇలాంటి సన్నివేశాలు ఏమైనా జరిగినాయా? సార్ మేము 3 ఇయర్స్ బ్యాక్ మేము ఎంసెట్ రాసాం సార్. అందులో మాకు ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు సీట్ అలాట్ చేశారు, డాక్టర్ సౌమ్య కాలేజ్ అని చెప్పి. అక్కడ నుంచి మాకు కాల్ చేసి మీకు ఇక్కడ ఫ్రీ సీట్ వచ్చిందమ్మా, చదువుకోవడానికి రావాలి అది ఇదంటే మేమందరం ఆ కోర్స్ తీసుకున్నాం కాబట్టి వచ్చి జాయిన్ అయ్యాము. జాయిన్ అయితే 3 ఇయర్స్ నుంచి మమ్మల్ని బూతులు తిడతానే ఉన్నారు. కానీ మేము ఎందుకు వచ్చి బయటకు వచ్చి కంప్లైంట్ చేయలేదంటే మీ సర్టిఫికేట్లు మా దగ్గర ఉన్నాయి అది అని చెప్పి ఇంకా ర్యాష్గా మాట్లాడేవాళ్ళు. ఇంకా మేము ఇక్కడ వరకు చదువుకుంటూ వచ్చాం కదా, తల్లిదండ్రులు కష్టపడుతున్నారు, ఇంకా వాళ్ళు ఎందుకు బాధపడతామని చెప్పి మేము ఇంకా ఓర్చుకుంటూ వచ్చాము. మొన్న నైట్ అయితే మాత్రం
థర్స్డే నైట్ అయితే మాత్రం డ్యూటీకి రెడీ అయ్యాము. డ్యూటీకి రెడీ అయితే ఆటో రాలేదు ఇంకా మాకు. సార్ ఈ లోపు బయటకు పిలిచి ఇష్టం వచ్చినట్టు అసలుకి చెప్పుకోలేము ఆ మాటలు. అలా బూతులు తిట్టి మమ్మల్ని బయటికి గెంటేసి లాక్ వేసేసారు. లాక్ వేస్తే సరేలని చెప్పేసి అక్కడ బయట నుంచున్నాం మేము. ఇంక ఈ లోపు ఆటో వచ్చింది. వచ్చిన ఆటోను కూడా వెనక్కి పంపించేశారు. హాస్టల్ ముందు కూడా నుంచొని ఇలా ఆ చీకట్లో 8:30 అయ్యింది. నడుచుకుంటూ వెళ్ళాలన్నారు. సరే నడుచుకుంటూ వెళ్తున్నాం. వర్షం పడింది ఈ లోపు. ఇంకా అక్కడ ఒక చోట ఆగాము. ఇంకా మేము ఇంకా తట్టుకోలేక వెళ్ళి కేసు పెట్టాం నైట్. ఆ తర్వాత సార్ అక్కడ వాళ్ళు ఫోన్ చేసి మార్నింగ్ మీరు స్టేషన్ దగ్గరికి రావాలి అని చెప్పారు. ఆ మార్నింగ్ నైట్ వచ్చి ఇంక వాళ్ళు స్టేషన్లో వాళ్ళు అన్నారు, మీరు డ్యూటీకి బయలుదేరి వచ్చారు కదమ్మా, డ్యూటీకి వెళ్ళండి, రేపు మార్నింగ్ అక్కడ నుంచి స్టేషన్ దగ్గరికి వచ్చేయండి అన్నారు. మేము అలా అని చెప్పి డ్యూటీస్కి వెళ్ళాము. ఇంకా హాస్పిటల్ దగ్గర సార్ ఆగి మమ్మల్ని హాస్టల్కి తీసుకొచ్చారు. ఆ మార్నింగ్ మళ్ళీ నైట్ అక్కడ నుంచోబెట్టి రోడ్డు మీదే తిట్టారు మమ్మల్ని. మీ సర్టిఫికెట్లు నా దగ్గర ఉన్నాయి. సీఎం సార్ గారు కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు కానీ ఏం చేయలేరంట. కలెక్టర్ గారు కూడా ఏం చేయలేరంట. ఎవరినైనా డబ్బు పెట్టి కొనేస్తారంట సారు. అయితే ఇంకా మాకెవరు న్యాయం చేస్తారు? మా తల్లిదండ్రులు ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదివించారు. ఇప్పటి వరకు మేము ఏ ఫీజులు కట్టినా సరే ఒక్క రిసిప్ట్ ఇప్పటి వరకు మాకు ఒక్క రిసిప్ట్ కూడా ఇవ్వలేదు. ఫుడ్ బాగోదు. ఏమన్నా కంప్లైంట్ చేసి అడిగితే ఇప్పుడు ఎవరైనా పేరెంట్స్ వచ్చి మా పిల్లలకి ఇది ఇబ్బంది అని అడిగితే ఆ స్టూడెంట్ని టార్గెట్ చేసి మాట్లాడతారు. మాకు ఎప్పుడు క్లినికల్స్ అటు వెళ్ళినందుకు మాకు మనీ ఇస్తారు, కానీ అవి మా సారే తీసుకుంటున్నారు. ఇప్పుడు కాలేజీలో మేడమ్స్ కూడా మమ్మల్ని సార్ అలా తిడుతుంటే పక్కన నుంచి నవ్వుతారు. ఎలా మాట్లాడుతున్నారు ఏంటి సార్, ఆడపిల్లలు అలా మాట్లాడొచ్చా అని ఎవరు అడగరు. వాళ్ళు కూడా మాకు ఏదో లెసన్లు కూడా ప్రాపర్గా చెప్పరు. నిజంగా చెప్పాలంటే మాకు స్టడీ పరంగా నాలెడ్జ్ అయితే 0%. ఇంటర్నల్స్ మార్క్స్ మీ మార్క్స్ అన్నీ మా చేతుల్లో ఉన్నాయి. సరే ఇంటర్నల్స్ వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు మా దగ్గర ఎందుకు సార్ ఇంటర్నల్ మార్క్స్ వేద్దామని డబ్బులు తీసుకుంటాం? 3,000 తీసుకుంటారు. ఎగ్జామ్స్ ఫీజు అయితే ఏ కాలేజీలో అయినా 2,000 కట్టించుకుంటారు, కానీ మాకు సెమ్కి 5,000 కట్టించుకుంటున్నారు ప్రతి దానికి. ఇప్పుడు ఒక గంట లేట్ అయినా, ఒక 5 నిమిషాలు లేట్ అయినా మధ్యాహ్నం వరకు నుంచోబెడతారు. అలాగే డ్యూటీలకు వెళ్ళాలి. తిండి ఉండదు, ఏముండదు మాకు. కానీ మా పేరెంట్స్ ఈ డ్యూటీ మాత్రం చేయాలి. ఇప్పుడు వరకు మా పేరెంట్స్ కష్టపడి చదివించారు కదా, ఇప్పుడు మేము కంప్లైంట్ చేసి అడిగాం. నిజంగా మాకు గనక న్యాయం జరగకపోతే మేము అందరం సూసైడ్ చేసుకుంటాం సార్. అయితే ఇది పూర్తిగా చూసుకుంటే విద్యార్థులు మాత్రం తమ ఆవేదన మాత్రం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే గత 3 సంవత్సరాల నుంచి కూడా అనేక ఇబ్బందులకి గురి చేస్తూ కూడా వారు చేస్తున్నటువంటి ఏదైతే కాలేజీలో చదువుకుంటున్నప్పటి నుంచి కూడా హాస్టల్స్లో ఉంటూ అనేక కష్టపడి తల్లిదండ్రులు చదివిస్తూ ఉన్నారు. అటువంటి తల్లిదండ్రులు కూడా అసభ్య పదజాలంతో కరెస్పాండెంట్ మాట్లాడుతూ ఉండటంపై కూడా వీళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు ప్రభుత్వ అధికారులు కావచ్చు, అలాగే పోలీసులు కావచ్చు, ఆ న్యాయం చేయకపోతే తప్పనిసరిగా మేము సూసైడ్ చేసుకుని చనిపోతాం, దీనికి ప్రభుత్వమే ఆ బాధ్యత వహించాలంటూ కూడా వీళ్ళు కరాఖండిగా చెప్తా ఉన్నారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.